ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు. ప్రస్తుతం మనం ఇంగ్లాండ్ దేశం లండన్ నగరంలో ఉన్నాం. లండన్ నగరంలో జాన్ వెస్లీ చాపెల్ ఎదురుగా ఉన్నటువంటి బరియల్ గ్రౌండ్లో ఉన్నాం. సో మనం ఒకసారి దగ్గరకు చూస్తే ఇక్కడ జాన్ బన్యన్, ఆథర్ ఆఫ్ ద పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్, అందరికీ తెలిసిందే యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త అయిన జాన్ బన్యన్ గారి సమాధి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మనం ఏదో సమాధిని చూడటానికి రాలేదు, కానీ ఆయన జీవితాన్ని గురించి ఆలోచించడానికి నేను ఈ వీడియో మీకు అందిస్తూ ఉన్నాను. యాత్రికుని ప్రయాణం పుస్తకంలో ఒక వ్యక్తి మోక్షానికి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నంలో అతను ఎదుర్కొనేటువంటి ఆటంకాల గురించి అద్భుతంగా ఏం రాశాడు. మీకు తెలుసా ఆయన ఎప్పుడు రాశాడో? సువార్త ప్రకటిస్తున్నందుకు ఈయన జైల్లో వేశారు. జైల్లో ఖాళీగా లేడు. దేవుని దర్శనమును బట్టి ఆ మంచి పుస్తకాన్ని రాశాడు. బైబిల్ గ్రంథం తర్వాత ఈ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది యాత్రికుని ప్రయాణమే. అందులో పరలోకానికి వెళ్ళే వ్యక్తికి ఎదురయ్యేటువంటి ఆటంకాలు, శోధనల గురించి చాలా అద్భుతంగా వివరించబడింది. సో ఈయన జీవించినటువంటి టైం జస్ట్ 60 years. ఎంతకాలం బ్రతికామన్నది కాదు, కానీ ఎంత విలువగా ఉన్నాం అనేది ముఖ్యం అనేది ఈ జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి జాన్ బన్యన్ రాసిన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని చదవకపోతే చదవండి, అది మీకు తప్పకుండా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకసారి ఈ సమాధిని మనం క్లోజ్గా చూస్తే ఇటు సైడ్ ఒక పిక్చర్ని ఈ సమాధిలో ఉండేటట్టు చేశారు. అదేంటి అంటే పాప భారాన్ని మోసుకొని అతడు ఎలా తన యాత్రను మొదలు పెట్టాడో ఈ పిక్చర్లో మనకు కనిపిస్తుంది. సో మన లైఫ్లో కూడా ఈ బరువులు అంటే అనవసరమైన బ్యాగేజీ మన భుజాన్ని ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఈ సింబాలిక్ అదే అనమాట. బయలుదేరాడు, కానీ ఈ భారాన్ని పెట్టుకున్నాడు. అందువల్ల అతడు ఎదురయ్యేటువంటి ప్రతి శోధనలు అంగిలా వంగిపోయి ఉన్నాడు. చూడండి, అంటే ఏంటంటే పాపము మనిషిని కుంగేలా వంగేలా చేస్తుంది. ఆటంకాలన్నిటి దాటుకొని పోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. దాని ఇటువైపు ఇంకోవైపు కూడా మనం వెళ్ళి చూసినట్లయితే అతను తన పాప భారం అంతటిని యేసుక్రీస్తు శిలువ ద్వారా విడుదల పొంది మరలా తిరిగి మోక్షానికి చేరాడు అని తెలియజేసే విధంగా ఇక్కడ ఇంకో పిక్చర్ ఈ సమాధిలో వీళ్ళు పెట్టడం జరిగింది, చెక్కడం జరిగింది. సో సిలువను చేరాడు అంటే మోక్షానికి ఇతను చేరాడు. ఆ పుస్తకంలో ఎలా చేరాడు, ఏమి ఎదురైనవి ఉంటాయి. సో ఇది విషయం. పైన చూడవచ్చు ఆయన ముఖ చిత్రాన్ని పైన ఉండేలా చెక్కారు. ఒకే రాతిలో ఇదంతా కూడా సింగిల్ స్టోన్తో చేయటం మనం చూస్తూ ఉంటాం. సో ఏది ఏమైనా మన రక్షకుడు ఒక వ్యక్తి ద్వారా ప్రపంచానికి ఎంత దీవెన ఇచ్చాడో మనం చూడవచ్చు. ఈ స్థలంలో ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. అందుని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.